మరి కాసేపట్లో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ కారు రేసింగ్ నిధుల మళ్లింపుపై ఈడీ అధికారులు విచారించబోతున్నారు. అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నలు వేనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేసును కొట్టివేయాలన్న కేటీఆర్ క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిటిషన్ను కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. తాజా పరిణామాలతో కేటీఆర్ ను ఈడీ అరెస్ట్ చేస్తుందా, మళ్లీ విచారణకు పిలుస్తారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ ఈడీ విచారణపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. గత నెల 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. త్వరలో కేటీఆర్ కు మళ్లీ ఏసీబీ నోటీస్ ఇస్తోందని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. మరి కాసేపట్లో నందినగర్లో ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. ఈ రోజు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణను ఎదుర్కోబోతున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని తన నందినగర్ ఇంటి నుంచి కూడా ఈడీ ఆఫీస్ బయలుదేరుతారు. అయితే 10 గంటలకు ఈడీ ఆఫీస్ లో ఈ విచారణ ఉంటుంది. అయితే ఇప్పటికే మనం చూసాం కేటీఆర్ ఏదైతే ఈ కేసు విషయంలో ఫార్ములా ఈ కారు కేసు విషయంలో ఏదైతే కేసుని రద్దు చేయాలని చెప్పి ఇటు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో కూడా చుక్కెదురైంది. అలాగే సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా హైకోర్టు దాని వాదనను మేము తోచిపుచ్చలేము, ఖచ్చితంగా ప్రాథమిక దశలోనే ఈ విచారణ ఏదైతే కొనసాగుతుందని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో కూడా తాను రద్దు కావాల్సినటువంటి క్వాష్ పిటిషన్ ని కూడా ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. సో ఇదే నేపథ్యంలో ఈ రోజు ఇప్పటికే ఏసీబీ ఏదైతే కేటీఆర్ ని విచారించింది, అప్పుడు ఏసీబీ కూడా పూర్తి స్థాయిలో అవినీతికి సంబంధించినటువంటి అంశాలపై ఏదైతే విచారణ చేసింది. అయితే ఈడీ ఈ రోజు విచారించనుంది. ఈడీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే విదేశీ లావాదేవీలు అలాగే మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి వారిని కూడా ఇప్పటికే ఈడీ విచారించింది. అయితే ఈ రోజు ఈడీ విచారించిన తర్వాత మరొకసారి కూడా ఏదైతే కేటీఆర్ కి ఏసీబీ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఈడీలో మాత్రం ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి విచారణ చేసిన ఆధారంగానే ఈ రోజు కేటీఆర్ కు ప్రశ్నలు ఉండబోతున్నాయని కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా చూసినట్టయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో బీఆర్ఎస్ నాయకుల్లో కార్యకర్తలు మాత్రం ఒక ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ఫార్ములా కేసు విషయంలో ఒకవైపు కేటీఆర్ ఏదైతే బ్రాండ్ ఇమేజ్ ని పెంచే విధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే విధంగా మేము చర్యలు తీసుకున్నామే తప్ప వేరే ఏమి చేయలేదని చెప్పి కేటీఆర్ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇటు చూసినట్టయితే కేటీఆర్ కి ఎటు వెళ్ళిన న్యాయస్థానంలో ఇటు హైకోర్టులో కావచ్చు అలాగే అటు సుప్రీంకోర్టులో కూడా కావచ్చు ఏదైతే నెగిటివ్ రిజల్టే వచ్చిందని మనం చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం పూర్తిగా ఒక ఆందోళన వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈ పరిణామాలు దేనికి చోటు తీసుకుంటాయనే ఒక కలవరాన్ని అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కార్యకర్తల్లో కేటీఆర్ అభిమానులు ఉందైతే మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు కేటీఆర్ వచ్చేటువంటి ఈడీ విచారణకు కూడా ఇప్పుడు నందినగర్ నుంచి అటు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ నుండి నందినగర్ లో తన ఇంటికి చేరుకుంటారు. అలాగే 10 గంటలకు ఆ నందినగర్ నుంచి కూడా ఏదైతే ఈడీ ఆఫీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు అయితే మనం చూసాం గతంలో ఏసీబీకి సంబంధించినటువంటి విచారణలో కేటీఆర్ న్యాయవాదిని తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ రోజు న్యాయవాది లేకుండానే కేటీఆర్ ఏదైతే ఈ ఈడీ విచారణ ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. మరి ఈడీ ఎలాంటి ప్రశ్నలు స్పందిస్తుంది, ఈడీ మరోసారి పిలుస్తుందా లేదా, ముఖ్యంగా ఈ విదేశీ లావాదేవీలు అలాగే మనీ లాండరింగ్ సంబంధించిన కేసు విషయంలో ఎలాంటి ప్రశ్నల్ని కేటీఆర్ వేస్తుంది, కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు, మరి మరోసారి ఏసీబీ నోటీసులు వస్తే కేటీఆర్ సంబంధించినటువంటి టీం ఎలా స్పందిస్తుంది అని చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ గా అయితే ఉత్కంఠమైన వాతావరణం మాత్రం బీఆర్ఎస్ శ్రేణులో తెలంగాణలో ఏదైతే ఈ కేటీఆర్ ఈ ఫార్ములా కేసు రేసు అవినీతి విషయంలో అయితే నెలకొందంటే మనం చెప్పుకోవచ్చు. జమీమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా మరొక ప్రతినిధి చందు కూడా అందిస్తారు. చందు, చెప్పండి. జమీమా, ఈ రోజు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కాకపోతున్నారు. ప్రస్తుతం ఆయన రాయదుర్గంలోని ఓరియన్ నుంచి విల్లాస్ నుంచి ఏదైనా బయలుదేరుతారా నందినగర్ చేరుకుంటామని పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ ఆయన డైరెక్ట్ గా వెళ్తారా నందినగర్ నుంచి ఇక్కడి నుంచి ఈడీ ఆఫీస్ కు బయలుదేరి వెళ్తారా అన్నది చూడాలి. ఈ రోజు ముఖ్యంగా 10:30 గంటలకు ఈడీ ఆఫీస్ లో విచారణ ఉంది. ఇప్పటికే ఏసీకి సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్ అయితే పాస్ అయింది. సుప్రీంకోర్టులో కూడా ఆ పిటిషన్ కొట్టివేశారు. ఈ నేపథ్యంలో గత నెల 9వ తేదీన ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారు కేటీఆర్. అయితే ఇప్పటికే ఫార్ములా ఈ వ్యవహారంలో అటు ఆ అరవింద్ కుమార్ ను ఈడీ విచారించింది. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి మా చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఒకవైపు ఈడీఏ కాదు అటు ఏసీబీ విచారణను కూడా అరవింద్ కుమార్ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి అది కేటీఆర్ కూడా ఎదుర్కొన్నారు. అయితే 2-3 రోజుల్లోనే ఏసీబీ కేటీఆర్ కు మరో నోటీస్ ఇస్తున్న ప్రచారం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఈడీ విచారణపై బీఆర్ఎస్ వర్గాల్లో అయితే
ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈడీ ఈ రోజు ఏం విచారిస్తుంది? ఇప్పటికే ఫార్ములా ఈ రేసు సంబంధించి ఇందులో మనీ లాండరింగ్ అదే డిమాండ్ బంధాలను ఉల్లంఘించాలనే ఆరోపణతోనే ఈ రోజు ఈడీ ఈ కేసులు టేకప్ చేసింది. ముఖ్యంగా ఏదైతే 46 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వ ధనాన్ని ఎలా మంత్రిగా ఆయన ఎలా ఆదరిస్తారు, ఎలా విదేశీ కంపెనీకి మద్దతిస్తారు అనే అంశంపైన ప్రధానంగా ఇప్పటివరకు విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఆర్బీఐ గైడ్ లైన్స్ విరుద్ధంగా ఈ చెల్లింపులు జరిపారు కాబట్టి 8 కోట్ల రూపాయలు ఆర్బీఐ కూడా కట్టారు. మొత్తం 55 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారు. దీంతో పాటు ఈ పార్ట్నర్ రేట్ వల్ల 600 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. మరి అవన్నీ ఇక్కడికి వెళ్ళాయి. ఈ అన్ని అంశాలపైనే ప్రధానంగా ఈరోజు ఈడీ ఫోకస్ పెట్టినట్టు మనకు తెలుస్తా ఉంది. మరోవైపు ఈ కేసును చాలా సీరియస్ గా అయితే బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తీసుకోవడం ఆయన క్యాజువల్ గా చెప్తున్నారు. ఇందులో ఏ తప్పు లేదా ఎఫ్ఐఆర్ ఏసీపీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ పూర్తిగా తప్పు జరగదు, అసలు అందులో ఏం లేదు, ఇదంతా కూడా కావాలని పెట్టినటువంటి కేసు అంటూ కూడా ఆయన పదే పదే వాదిస్తున్నారు. ఇదంతా కూడా ఏదైతే రైతు భరోసా కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, వీటన్నిటి నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే ఈ ఫార్ములా రేపు కేసులంటూ తీసుకొచ్చి మమ్మల్ని డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మేమైతే డైవర్షన్ ఉంటాము, ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నటువంటి అంశాన్ని మాత్రం కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలందరూ కూడా చెప్తా ఉన్న క్రమంలోనే ఈ రోజు ఈడీ 8 గంటల పాటు కేటీఆర్ ని విచారిస్తుందనేది మాత్రం చాలా ఆసక్తికరంగా అయితే మారింది. ముఖ్యంగా ఇప్పటికే పార్టీ నేతలంతా కూడా నందినగర్కి అయితే చేరుకున్నారు. మరి రాయదుర్గం నుంచి నందినగర్ కేటీఆర్ వస్తారా, ఇక్కడి నుంచి బయలుదేరి ఈడీఆర్కి వెళ్తారా అని చూడాలి. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికి వచ్చేపట్టికమే ట్వీట్ కూడా కేటీఆర్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ ఫార్ములా ఈని ఏర్పాటు చేయడం మంత్రిగా అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయాల్లో నా నిర్ణయం ఇది. అంతర్జాతీయ రేసార్లు అదేవిధంగా ఈ మొబిలిటీ పరిశ్రమను తీసుకురావడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. దీనికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానంటూ కూడా ఆయన ట్వీట్ లో తెలుపుకున్నారు. అదేవిధంగా పరిమాణాల కేసులు చౌకబారు బురదలను అనేటువంటి దాన్ని ఏం చేసినా కూడా మనం ఏం చేయలేవు అనే అంశాన్ని కూడా ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ క్రీడా వేదిక పైన హైదరాబాద్ నగరాన్ని ఫార్ములా రేస్ నిలబెట్టాను కాబట్టి ఇందులో ఎలాంటి అవినీతి అయితే జరగలేదు, ఎక్కడా కూడా జరగలేదు, ఎన్నిసార్లు విచారణ చేసినా కూడా ఏమి జరగదు అన్నటువంటి అంశాన్ని అయితే అందులో చాలా స్పష్టంగా ఆయన పేర్కొన్నారు. మొత్తంగా చూసినట్టయితే ఒకవైపు ఏసీబీ ఈడీ విచారణ, ఈ రోజు ఈడీ విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ ఏసీబీ మరోసారి నోటీస్ ఇస్తున్న ప్రచారం అయితే అవుతుంది. మళ్ళా నోటీస్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఏసీబీ విచారణ కూడా కేటీఆర్ వెళ్లాల్సి వస్తుంది. ఇక వరుసగా అది ఈడీ ఏసీబీ రెండు కూడా ఇక వరుసగా విచారణ వెళ్తుంటూ పోతే మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరిపైన ఒక్కొక్క కేసు నమ్ముతుంది. తాజాగా బాడీ రెడ్డిపై కేసు కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే హోమ్ ట్యాకింగ్ వ్యవహారాలకు సంబంధించి కూడా ప్రజాగత పరిస్థితుల్లో హరీష్ రావు మీద ఫిర్యాదు అయితే అనేది అది కోర్టు అయితే రిలీజ్ అయితే హరీష్ రావు ఇచ్చింది. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఈ వరుస కేసులు మాత్రం బీఆర్ఎస్ వెంటాడబోతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.